మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. రోమా పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, దేవుడు తన చిత్తాన్ని మనకి బయలుపరచాలి. దేవుడు ఎలాగ బయలుపరుస్తాడు తన చిత్తాన్ని? 3 విధాలుగా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. 1, బైబిల్ ద్వారా, అంటే వాక్యాన్ని చదవడం ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. 2, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. 3వదిగా ఇతర క్రైస్తవులు, అంటే కొంతమంది ఆత్మీయ నాయకులు, అందరూ కాదండి, ఆత్మీయ నాయకులు సలహా తీసుకోవడం ద్వారా కూడా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. 2వదిగా దేవుడు ఎలాగ తన చిత్తాన్ని మన పట్ల బయలుపరుస్తాడంటే, దేవుని చిత్తాన్ని మనం వెతికేవారుగా ఉండాలి. ఏంటంటే దేవుని చిత్తాన్ని మనం వెతకాలి. ఎలా వెతకాలి? 1, నువ్వు ప్రార్థనలో గడపాలి. ప్రభు ఏంటి నీ చిత్తం ఏమిటి? యేసు ప్రభు వారు గెత్సేమనే తోటలో వేదనతో రోదనతో ఆయన ప్రార్థన చేశాడు కదా, తండ్రి నీ చిత్తం అయితేనే, నీకు ఇష్టమైతేనే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆయనను నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నీ ఇష్టమే, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి. ఆ విధంగా మనము ప్రభు యొక్క సన్నిధానంలో ప్రభు పాదములు పట్టుకుని మనం అడగాలి, ప్రభు ఏంటి? ప్రతి విషయంలో కూడా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలండి. ఒక స్థలానికి వెళ్ళాలన్నా, ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా, లేదంటే ఒక స్థలము కొనాలన్నా, లేదంటే మన బిడ్డల వివాహ జీవితాల్లో అయినా సరే, ఏదైనా సరే మనము దేవుని చిత్తాన్ని తెలుసుకొని అప్పుడు మనం అడుగు ముందుకు వెయ్యాలి. లేదంటే మన జీవితంలో చాలా నష్టపోతామండి. అయితే మరొక విషయం మీకు చెప్పనివ్వండి. చాలాసార్లు అన్నీ కూడా మనకు అనుకూలంగా జరిగినంత మాత్రాన అది దేవుని చిత్తము కాదు, మనకు వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన అది దేవుని చిత్తము కాదేమో అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఏదైనా సరే నువ్వు దేవుని పాదముల యొద్ద నువ్వు ప్రార్థనలో దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకునే బిడ్డగా నువ్వు ఉండాలి. 2వదిగా బైబిల్ వాక్యము పఠించుట ద్వారా, లేదంటే వాక్యాన్ని మనం చదువుట ద్వారా దేవుని వాక్యం ఏమి చెప్తుంది, లేదంటే భక్తుల జీవితాల్లో, ప్రవక్తుల జీవితాల్లో దేవుడు తన చిత్తాన్ని ఎలా బయలుపరిచాడు, లేదంటే వారు దేవుని చిత్తాన్ని ఎలా కనుగొన్నారు, లేదంటే ఇది దేవుని చిత్తమని వాళ్ళు ఎలా తెలుసుకోగలిగారు. ఎగ్జాంపుల్, దావీదు జీవితమే మీరు 2వ సమయాల గ్రంథం మనం బాగా చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా చూడండి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి 2వ సమయాల గ్రంథానికి 2వ ఇది మొదటి 2 వచనం. ఇది జరిగిన తర్వాత 2వ సమయాల గ్రంథం 2వ అధ్యాయం 1. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోకి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా ఏం చేశాడంట? దావీదు ఏం చేశాడంట?
యెహోవా యొద్ద విచారణ చేయగా జవాబు వచ్చేసింది. పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏం చేశాడు దావీదు? ఏ రాజు కదా, వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అడగాలి దేవుణ్ణి? నో నో నో, అక్కడికి వెళ్ళడం దేవుని ఇష్టమో కాదో నేను తెలుసుకోవాలి అని ప్రభు పాదముల యొక్క దావీదు ఏం చేశాడంట? అడిగినప్పుడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఎస్ దావీదు నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. 5వ అధ్యాయం చూడండి, 19వ వచనం. 19 దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా? ప్రశ్న వేస్తున్నాడు దేవునికి. అమ్మ రండి లోపలికి. నేను ఫిలిష్తీయులకు ఎదురుగా అంటే శత్రువులకు ఎదురుగా నన్ను వెళ్ళమంటావా అని ప్రశ్న వేస్తే, వారిని నా చేతికి అప్పగిస్తావా? మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు దేవునికి. దేవునికి 2 ప్రశ్నలు వేశాడు. ప్రభా, ఫిలిష్తీయులకు ఎదురుగా నన్ను వెళ్ళమంటావా? ఒకవేళ వెళితే వారిని నా చేతికి అప్పగిస్తావా? వారిని నా చేతికి అప్పగిస్తావా అని ప్రశ్న వేస్తుంటే అని యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. వెంటనే జవాబు వచ్చేసింది, దావీదు నువ్వు వెళ్ళు, తప్పకుండా నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను. ఈ విధంగా దావీదు 3 సార్లు అడుగుతాడండి దేవుణ్ణి. 3 సార్లు దేవుణ్ణి అడిగితే 3 సార్లు కూడా దేవుడు అంటాడు, దావీదు నువ్వు వెళ్ళు. ఇప్పుడు 4వసారి కూడా దావీదుని అడుగుతున్నాడు. 4వసారి అడగాల్సిన అవసరం ఉందా? దేవుడు ప్రతిసారి వెళ్ళమంటున్నాడు, దేవుడు ప్రతిసారి వెళ్ళమంటున్నాడు. ఇంకెందుకులే అడగడం, వెళ్ళిపోదామని దావీదు అనుకోలేదండి. ఇప్పుడు చూడండి 23వ వచనం చూడండి. దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను, అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు. బాగా గమనించండి మాట. ప్రతిసారి ఏం చేశాడు? విచారణ చేస్తే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇప్పుడేమంటున్నాడు? వెళ్ళవద్దు. మనం ఏం చేస్తాం? 3 సార్లు ఓకే ఓకే అని 4వసారి అడగం. దేవుడు నేను ఏమడిగినా ఎప్పుడు వెళ్ళమంటున్నాడు, కాదనట్లేదు. దేవునికి అసలు నో చెప్పడం తెలియదు, నేను వెళ్ళిపోతాను. కానీ 4వసారి దేవుడు ఏమంటున్నాడు? వద్దు. ఎలా తెలుసుకుంటావు దేవుని చిత్తాన్ని? ప్రభు పాదంలో గడిపినట్లు. దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటావు? దేవుడు నీతో మాట్లాడాలనుకున్నాడు. అంటే నువ్వు వాక్యం చదివేటప్పుడు, వాక్యం పఠించినప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు భక్తుల జీవితంలో దేవుడు తన చిత్తాన్ని ఎలా బయలుపరిచాడు, ఎలా మాట్లాడాడు, లేదంటే భక్తులు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోగలిగారు అనేది నువ్వు వాక్యాన్ని చదివినప్పుడు మాత్రమే దేవుని చిత్తం ఏంటో నీవు తెలుసుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమి చేయాలో కన్ఫ్యూజ్లో ఉండిపోతాం. అవునా కాదా, వెళ్ళాలా వద్దా, చెయ్యాలా వద్దా, కొనాలా వద్దా, నన్ను ఏం చేయమంటావు? కొన్నిసార్లు మనం నిర్ణయం తీసుకోలేం. అప్పుడు కొంతమంది ఆత్మీయుల సలహా మనం తీసుకోవాలి. పెద్దలు అంటే ఎవరిని పడితే వాళ్ళని కాదు, మళ్ళీ ఆత్మీయంగా ఎవరైతే ఉంటారో వారు సలహాలు మనం ఏం చేయాలి? తీసుకోవాలి. 4వదిగా మనలను మనం పూర్తిగా దేవునికి సమర్పించేసుకోవాలి. మనల్ని మనం పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి మనల్ని మనం ఎప్పుడైతే పూర్తిగా అప్పగించుకుంటామో, అది ఏదైనా సరే, ఇదిగో ప్రభా నా జీవితంలో అది ఏదైనా సరే, ఇదిగో దానిని గాయకొనడానికి లేదంటే దాన్ని నేను అంగీకరించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధమే. ఎప్పుడు ఇది జరుగుతుంది? ఎప్పుడు మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతామంటే, భక్తుడు అంటున్నాడు అక్కడ, పౌలు గారు అంటున్నారు రోమపత్రిక 12:2 అంటున్నాడు, దేవుని చిత్తం మీద పరీక్షించాలంట. ప్రతిదీ ఇప్పుడు నువ్వు తీసుకెళ్లే బంగారాన్ని వాడు ఏదంటే కాదు, అది పరీక్షిస్తాడు. అది 22 క్యారెటా 24 క్యారెటా, దానిలో క్వాలిటీ ప్యూరిటీ ఎంత ఉందో వాడు ముందు పరీక్షిస్తాడు. పరీక్షించి దానికి రేటు కడతాడు. నువ్వన్న రేటు వాడు ఇవ్వడు. వాడు దానికంటే అంటే దాన్ని ఏం చేస్తాడు? వాడు ముందు పరీక్షిస్తాడు. ఇప్పుడు దేవుని చిత్తం మీద మనం పరీక్షించాలంట. దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడు తెలుసుకోగలుగుతాం? ముందు మన మనసు మారాలి.
హల్లెలూయా. ఏం చేయాలంటే మన మనసు మారి మన రూపాంతరంలోనికి వెళ్ళాలి. అంటే దేవుని స్వరూపంలోనికి వెళ్ళాలి, దేవుని స్వభావంలోనికి మనం మారిపోవాలి. ప్రభు ఎలాగ ఆలోచిస్తున్నాడో మనం ఆలోచించాలి. మన మనసు మారి మన రూపాంతరంలోనికి వెళ్ళినప్పుడు దేవుని చిత్తం ఏదో మనం పరీక్షించి మనము తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఏంటి దేవుని చిత్తం అనేది కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచాలని నేను ఆశపడతాను. ఏంటి దేవుని చిత్తం, నేను ఏమి చేస్తే అది దేవునికి ఇష్టం అనేది కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ అందరికీ తెలిసినవే. మరొకసారి నేను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. ఐదు 18 అండి. మొదటి తెస్సలోని పత్రిక 5:18 కలిపి ఉంటుంది. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. హల్లెలూయా. ఏంటి దేవుని చిత్తం మన జీవితంలో? ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట క్రీస్తు యేసునందు మన విషయములో దేవునికి చిత్తమై ఉన్నదంట. హల్లెలూయా. అంటే దేవుడు నీ పట్ల చేస్తున్న ప్రతి మేలును నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తున్నావో, లేదంటే దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావు అని అర్థం. దావీదు జీవితంలో అదే జరిగింది. ఎందుకు దేవునికి అంత హృదయానుసారుడిగా ఇష్టమైన వాడిగా మారిపోయాడు అంటే దేవుణ్ణి స్తుతించడము, దేవుణ్ణి ఆరాధించడం, గత జీవితాన్ని కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నేను ఏ పార్టీ వాడిది, నా కుటుంబం ఏ పార్టీది, ఇదిగో నన్ను ఎంత హెచ్చుగా నువ్వు వెచ్చించావు, గొర్రెల కాపురమైన నేను, గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి 40 సంవత్సరాల పాటు వాళ్ళకి రాజుగా ఉండడానికి ఇదిగో ఈ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టావే, నేను ఏ పార్టీ వాడిని, నేను నా కుటుంబం ఏ పార్టీదని ప్రతిరోజు కూడా దావీదు తన గతాన్ని, తన జీవితాన్ని, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధానంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన పనిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి, దేవుడు నీ బిడ్డల జీవితంలో చేసిన మేలుని బట్టి దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఇది ప్రతిరోజు జరగాలి మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉదయాన్నే ఎంతమంది లేచారు? ఎంతమంది లేచి దేవుని స్తుతించారు? ఉదయకాలపు ప్రార్థనలు ఈరోజు ఎంతమంది పాలు పంచుకున్నారు చెప్పండి. లక్ష్మణ్, మొన్నైతే నేను జగ్గమ్మ ఇద్దరమే చేసుకున్నాం. ఆ తర్వాత జగ్గమ్మ, పాస్టమ్మ, లాజర్ చేసుకున్నారు. ఎందుకు ఉదయకాలం ప్రార్థనలు మీరు అటెండ్ అవ్వట్లేదు? లక్ష్మణ్, జగ్గయ్యాడు ఉన్నాడు బయట, కనపడమని ఒకసారి నాకు ఆ దర్శనం, ఆ ముఖ దర్శనం నాకు కావాలి. నాకు అప్పుడు బలం వస్తుంది చెప్పడం. నేను జగ్గ ఎక్కడ ఉన్నాడు చూపించు. లలిత, ఏమైంది? ఎందుకు ఉదయకాలం ప్రార్థనలు అటెండ్ అవ్వట్లేదు? అంత భక్తి అయిపోయిందా? అంత ప్రార్థన ఎక్కువైపోయిందా? చెప్పండి. ఒకవేళ మీకు అటెండ్ అవ్వకపోతే ఆ గ్రూప్లో నుండి మీరు బయటకు వచ్చారు. నేను గత వారమే చెప్పాను, ఉదయకాలపు ప్రార్థనలు మీరు అటెండ్ అవ్వకపోతే గ్రూప్లో నుండి మంచిగా పద్ధతిగా బయటకు వచ్చారు. నాకు అటెండ్ అయ్యే వాళ్ళే ఉండాలి ఆ గ్రూప్లో. ప్రేయర్ చర్చ్ గ్రూప్లో మీరు ఉంటారు, కానీ ప్రేయర్ గ్రూప్లో మాత్రం మీరు అటెండ్ అవ్వకపోతే బయటకు వచ్చారు. నాకు ఈ మధ్యన ఒక ఆన్లైన్ ప్రేయర్ పెడుతున్నాను. నాకు 7 కేవలం 7 కావాలి. 7 కావాలి. ఆ 7 ఎవరు అంటే నాన్ స్టాప్గా 7 గంటలు ప్రార్థన, గంట ఒక్కొక్క మనిషి గంట చేయాలి. అలా 7 గంటలు చేసేవాళ్ళు 7 కావాలి. అందులో మీరు ఎవరు నిర్ణయం వచ్చారంటే ఇంక 7 గంటలు మీరు ప్రేయర్లోనే ఉండాలి. మధ్యన బయటకు వెళ్తాను, టీ తాగుతాను అంటే కుదరదు. 7 గంటలు మీరు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించి 7 కావాలి నాకు. ఆ 7 ఎవరు? మీరు ఉదయమే లేవట్లేదు. 7 ఎక్కడ వస్తారు?
7 గంటలు ఎక్కడ వస్తారు? లాస్ట్ అండ్ ఫైనల్ రేపు మీరు ఆరాట పడాలి లక్ష్మణ్. మా అయ్యగారు ఫోన్ చేస్తే అప్పుడు అటెండ్ అవుదాంలే. నో 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 నో, నేను లేవాలి త్వరగా ఈరోజు నేనే మొదటి కాల్ చేయాలి, నేనే మొదటి అటెండ్ అవ్వాలి. ఆ ఆశ మనలో ఉండాలి, ఆ కృష్ణ మనలో ఉండాలి. దేవుడు మనలో ఉన్న ఆ ఆసక్తిని బట్టి, ఆ పట్టుదలను బట్టి కూడా దేవుడు మన పట్ల కార్యాలు చేయడానికి సిద్ధపడతాడు. సంఘం అయితే బైబిల్ అంటుంది, సంఘం అయితే అత్యాసక్తితో పడుకుంది అని ఉందా బైబిల్లో? ఏం చేశావు? నువ్వు సంఘం అయితే, ఇది ప్రశ్న మీకు, నువ్వు సంఘంలో సభ్యుడు అయితే అత్యాసక్తితో నువ్వు లేచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేదు నేను సంఘము కాదు అనుకుంటే 12 గంటల వరకు పడుకో, నష్టం లేదు. కానీ బైబిల్ అంటే నీవు సంఘం అయితే అత్యాసక్తితో చెరసాలలో ఉన్న పేతురు కోసం ప్రార్థించింది. వారు ఇంకా ప్రార్థనలో ఉండగానే పేతురు వచ్చి తలుపు కొట్టాడంట. హల్లెలూయా. నమ్మలేదు ఎవరు, పేతురు వచ్చాడంటే ఎవరు నమ్మలే. ఆ చిన్నదంట నమ్మ ప్రార్థన ఆపు, పేతురు వచ్చా, పేతురు జైల్లో ఉన్నాడు, ఎక్కడ వచ్చాడు. కానీ వాళ్ళ ప్రార్థనలో ఉండగానే పేతురు వచ్చేసాడు. హల్లెలూయా. సంఘము చేసే ప్రార్థనకు అంత బలం ఉంటుందండి. సంఘముకు చేసే ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, ఈ రెండు కూడా పక్షికి 2 రెక్కలు లాంటివి. పక్షికి ఒక రెక్క ఇరిగిపోయింది అనుకోండి, ఎగరగలుగుతుందా? నేను చేసుకుంటున్నానండి, అది సరిపోదు. నీకు సంఘ ప్రార్థన నీకు సపోర్ట్గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, రేపు ఉదయం ఎవరు ముందు లెగిసి కాల్ చేస్తారో నేను చూస్తాను. నేను లెగిస్తాను, మీరు లెగిస్తారు. ఓకే. ఏంటి ఇక్కడ? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దావీదు జీవితంలో అదే జరిగింది, యేసు ప్రభువారి జీవితంలో అదే జరిగింది. యేసు ప్రభువారు మరి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశం వైపు ఎత్తి కన్నులెత్తి దేవునికి ఏం చేశాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది నా తండ్రి యొక్క చిత్తమై ఉన్నది. నువ్వు అనుకున్నది జరిగితే దేవుణ్ణి స్తుతించడం కాదు తల్లి. కొన్నిసార్లు నువ్వు అనుకున్నది అవ్వకపోయినా సరే, ప్రభు నీ చిత్తం, నా జీవితంలో ఏది జరగాలనుకున్నా అది మంచిదే జరుగుతుంది. ఒకవేళ కొన్నిసార్లు మన జీవితంలో ఇది ఎందుకు జరగలేదు అని మనం బాధపడతాం. కానీ కొన్ని దినాలు అయిన తర్వాత అది అలా జరగకపోవడమే మన జీవితానికి మంచిది అవుతుంది. హల్లెలూయా. నేను మా ఇల్లు ఇది, మోహన్ ఇల్లు ఇది, ఒకటి ఖాళీ స్థలం, ఈ 4వ స్థలం కొనాలనుకున్నా. అప్పట్లో ఇది మా ఇల్లు, ఇది మోహన్ ఇల్లు, ఇది ఖాళీ స్థలం, ఇది కూడా ఈ ఖాళీ స్థలం కొనాలనుకున్నా. ఈ ఖాళీ స్థలం కొనాలనుకున్నప్పుడు మా ఇంట్లోనే ఆ స్థలము మాకు తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో మాకు తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మాకు తెలియదు అన్నారు. మా వాళ్ళు కొనుక్కున్నారు ఆ స్థలాన్ని, మా చెల్లెలు కొనుక్కున్నారు ఆ స్థలం. ఆ తర్వాత నేను చాలాసార్లు బాధపడ్డాను, ఈ స్థలం ఏంటి మిస్ అయింది, నేను కొనుక్కుంటే ఇంటి పక్కన కొంచెం దగ్గర కొంటే బాగుంటుంది అనుకున్నా. కానీ మాది 252, అది 100, అంటే సుమారు 120 ఇల్లుల తర్వాత స్థలం కొన్నా. ఇప్పుడు అది నాకు మేలైంది. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ మందిరం కడుతున్నాం. హల్లెలూయా. అదే ఇక్కడే కట్టాను అనుకోండి, నాకు చాలా తేడా వచ్చేసింది, అయ్యా నువ్వు ఇక్కడ కట్టడం ఇది మంచి పద్ధతి కాదు కదా అని అప్పుడు నేను బాధపడ్డాను. కానీ ఇప్పుడు ఆ మందిరం ఎదుటే ఇప్పుడు మనం ఒక ఇంట్లో మనం ఆరాధన చేయగలుగుతున్నాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు 3 సంవత్సరాల కిందట జరిగింది, ఇప్పుడు అది నాకు మేలైంది. హల్లెలూయా. నేను చాలాసార్లు బాధను, ఏం ప్రభు ఇదైతే బాగుంది కదా, ఇదైతే నా పక్కనే కదా, ఇది ఎందుకు ఇవ్వలేదు అనుకున్నా. కానీ ముందుగానే ఊహించిన దేవుడు. హల్లెలూయా. నా కుమారుడా, ఇప్పుడు నీకు బాధ ఉండొచ్చు, కానీ 3 సంవత్సరాల తర్వాత నువ్వు సంతోషిస్తావు. అంటే దేవుడు చేసే కార్యాలు మన కంటికి కనపడవండి, మన చెవి కనపడవు, మన హృదయానికి అర్థం కావు. కాబట్టి చాలాసార్లు ప్రభు ఇస్తేనే కాదు,
కొన్నిసార్లు నీ జీవితంలో జరగకపోయినా ఇచ్చినప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ప్రభువును స్తుతించి ఆరాధిస్తూ కృతజ్ఞత చెల్లిస్తున్నావో, కొన్నిసార్లు జరగకపోయినా సరే అదే స్వభావం, అదే మెంటాలిటీతో నువ్వు ప్రభువుకి వందనాలు చెల్లించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కొన్నిసార్లు మర్చిపోవచ్చు, కానీ కాలం నీకు సమాధానం చెప్తుంది. దేవుడు నీకు జవాబునిస్తాడు. ఓ నా కుమారుడా, నువ్వు బాధపడవచ్చు, కానీ ఇదిగో నువ్వు సంతోషించే రోజు ఒక రోజు రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది అది దేవునికి చిత్తమై ఉన్నది. రెండోదిగా 1 తెస్సలోని పత్రిక 4:3 రెండోదిగా 4:3 మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం పరిశుద్ధముగా ఉండడం అనేది దేవుని యొక్క చిత్తము. ఏంటంటే ఏంటి దేవుని చిత్తం మన జీవితంలో? నీవు పరిశుద్ధంగా ఉండడం, నేను పరిశుద్ధముగా ఉండడం. యేసు అనే నామము కలిగిన వ్యక్తి పరిశుద్ధముగా ఉండడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. 1 పేతురు పత్రిక 14 మొదటి అధ్యాయం 14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది కదా. కంప్లీట్ చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం పరిశుద్ధులుగా ఉండాలి? మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలంట. హల్లెలూయా. దేవుని ఒక వాక్యం అంటుంది, ప్రత్యేకించి యవన బిడ్డలారా ఈ మాటలు మీరు వినాలి. జారత్వమునకు దూరముగా పారిపోండి. వివాహానికి ముందు చేసే తప్పు జారత్వంతో పోల్చారు, వివాహం తర్వాత చేసే తప్పు వ్యభిచారంతో పోల్చారు. దేవుడు అంటున్నాడు మీ యొక్క ఘటమును మీరు కాపాడుకోండి. దేవుడు అంటున్నాడు 7వ వచనంలో మీరు పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డారు తప్ప అపవిత్రులుగా ఉండడానికి మీరు పిలువబడలేదు. లోకములో ఎక్కడ చూసిన అపవిత్రత, లోకములో ఎక్కడ చూసిన చీకటి, లోకములో ఎక్కడ చూసిన పాపము. ఒక డాక్టర్ కొడుకు ఏమవ్వాలని కోరుకుంటాడు? లక్ష్మణ్, ఒక ఐఏఎస్ కొడుకు ఏమవ్వాలనుకుంటాడు తన బిడ్డలు? ఐఏఎస్. మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు చెప్పండి అమ్మా? అపవిత్రులుగా, చెడ్డవారుగా, దోషులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా ఇలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడా? నో. దేవుడు అంటాడు నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధముగా జీవించుట దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఆ కింద ఇప్పుడు మాటలోనే చదవండి. ఇంకా 5 కంటిన్యూ చేసిన 4 మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె, బాగా గమనించండి, మీలో ప్రతివాడును అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తము. 3వదిగా మన శరీరాన్ని కాపాడుకోవడం కూడా దేవుని చిత్తం. ఏంటంటే మన శరీరాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? సంతూర్ సభ్యుని కాపాడుకుంటున్నావా? ఎలా కాపాడుకుంటున్నావు చెప్పండి? మంచి మంచి కాస్ట్లీ లోషన్లు రాసుకొని నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావా? నో.
నీ శరీరాన్ని కాపాడుకోవడం దేవుడి చిత్తం. దేవుని ఒక వాక్యం ఏమంటుంది? 4వ వచనం ఏముంది? మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కాక. అంటే అన్యజనులు ఏమి చేస్తున్నారో, దేవుని ఎరగని ప్రజలు తమ శరీరాన్ని ఎలా పాడు చేసుకుంటున్నారో దేవుడికి తెలుసు. మీరు అలా ఉండడానికి వీలు లేదు. మీలో ప్రతివాడును తమ తమ ఘటమును అంటే శరీరమును కాపాడుకోవడము దేవుని ఒక చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన శరీరము దేవుని దృష్టిలో పరిశుద్ధమైనది. మన శరీరము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మహాకాశములు పట్టజాలని దేవుడు మన హృదయం అనే ఆలయంలో మనతో ఉండాలి, మనతో సహవాసం చేయాలి, మనతో జీవించాలి, మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడే. మరి అంత పరిశుద్ధుడనే దేవుడు మనలో ఉండాలి. మనతో ఉండాలంటే మన శరీరము కావచ్చు, మనము కావచ్చు, ఎంత పరిశుద్ధముగా ఉండాలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. పాపం ఉన్న చోట నా దేవుడు ఉండడు. దేవుడున్న చోట పాపానికి చోటు ఇవ్వడానికి వీల్లేదు. చాలాసార్లు చెప్పాను, శరీరముతో చేసే పాపాన్ని దేవుడు తట్టుకోలేదు. మనం చేసే ప్రతి పాపము శరీరంలో వెలుపల ఉంది. అనే కదా, దొంగతనం కావచ్చు, బూతు మాటలు కావచ్చు, అబద్ధములు కావచ్చు, మోసము కావచ్చు, ఇవన్నీ. కానీ విచారం, జాగ్రత్తం దేంతో చేస్తాం? ఈ శరీరంతో చేసే పాపాన్ని దేవుడు చూసి తట్టుకోలేడు. ఎందుకంటే ఇది దేవుని యొక్క ఆలయమైనది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే నేను వాడిని బాగు చేస్తాను అన్నాడా? నేను పాడు చేస్తాను, నేను పాడు చేస్తాను. జాగ్రత్త. ఆలయం అంటే 4 కోడలు ఉన్నది ఇది కాదండి. నేను వెళ్ళి బాగా తుడుస్తున్నాను, ఈ ఆలయం కాదు దేవుడు చెప్పింది, ఈ ఆలయం కాదు, ఈ కూలిపోతే ఏదో రోజు. కానీ ఇది దీన్ని పాడు చేస్తే దేవుడు తట్టుకోలేడు. జాగ్రత్త. మీ శరీరంతో, మీ ఘటము ద్వారా దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. మరి ముఖ్యంగా యవన బిడ్డలారా, మీ శరీరాన్ని మీరు కాపాడుకోవాలి. చాలాసార్లు చెప్పాను, ఎవడు కూడా మిమ్మల్ని ముట్టడానికి వీల్లేదు. ఎవరైతే యవన బిడ్డలు వివాహం అయ్యేంత వరకు, అది స్త్రీ కానీ పురుషుడు కానీ వారి యొక్క శరీరాన్ని కాపాడుకుంటారో వారి గర్భమున ఎవరు పుడతారు? చెప్పారు, ఎవరు పుడతారు? రక్షకులు పుడతారు. హల్లెలూయా. వివాహానికి ముందే ఒకవేళ మీ శరీరాన్ని పాడు చేసుకుంటే మీ గర్భాన్ని ఎవరు పుడతారు? రాక్షసులు పుడతారు. జాగ్రత్త. లేదు, ఆ రోజుల్లో అంతమంది కన్యకులు, అంతమంది అమ్మాయిలు ఉండగా దేవుడు మరియాని ఎందుకు ఎన్నుకున్నాడు? చెప్పండి, ఎందుకు ఎన్నుకున్నాడు మరియాని? దేవుని దృష్టిలో పరిశుద్ధంగా. హల్లెలూయా. దేవుడు లలితను చూసినప్పుడు పరిశుద్ధంగా కనపడాలి, సుజాతను చూసినప్పుడు పరిశుద్ధంగా కనపడాలి, జాన్ను చూసినప్పుడు పరిశుద్ధంగా కనపడాలి, లక్ష్మణ్ను చూసినప్పుడు పరిశుద్ధంగా కనపడాలి. హల్లెలూయా. శ్వేతాన్ని చూసినప్పుడు పరిశుద్ధంగా కనపడాలి, ధనాన్ని చూసినప్పుడు పరిశుద్ధంగా కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క చూడండి, కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 3:16. మొదటి కొరింథీ పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ప్రశ్న వేస్తున్నాడు. మళ్ళీ ప్రశ్న వేస్తాడు. ఆత్మ అనే పెద్ద అక్షరాలతో తెలుగు బైబిల్లో ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుని గురించి రాయబడి ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మన ఆలయంలో ఉన్నాడు. దేవుడు మీలో ఉన్నాడు. మీరు దేవుని ఒక ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? అంటే ఈ కొరింథీ సంఘం ఏం చేసేదంటే, దేవునికి మా శరీరంతో పని లేదు, దేవునికి మా ఆత్మతోనే పని, మా ఆత్మ శుభ్రంగా ఉంటే చాలు, మా శరీరాన్ని మేము ఎలా చేసుకున్నా, ఎలా పాడు చేసుకున్నా దేవుడు లెక్క అడగడంలే అనుకున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, నో 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 నో, మీ శరీర విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. మీ దేహము, మీ శరీరము దేవుని ఒక ఆలయమై ఉన్నదని
పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? అలాంటి దేవుడు నివసిస్తున్న మీ ఆలయమైన మీ శరీరాన్ని మీరు ఎలా పాడు చేసుకుంటారు? అంటే వాళ్ళు ఏం చేశారంటే కొరింథీ సంఘం ఈ శరీరంతో వ్యభిచారం చేశారు. ఆ సంఘం అక్కడ ఉంటారు. మీలో ఒకరికి 2 భార్యలు ఉన్నారని, 3 భార్యలు ఉన్నారు. ఇక నేను విన్నాను. బెత్త ముట్టుకొని మీ వద్దకు రమ్మంటారా? అసలు మీ శరీరం ఏంటో మీకు తెలుసా? ఇది దేవుని ఆలయం ఉందని మీకు తెలియదా? అటువంటి ఆలయాన్ని మీరు ఎలా పాడు చేస్తారు అని కొరింథీ సంఘాన్ని ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనకు హెచ్చరిస్తున్నాడు. మన శరీరాన్ని కాపాడుకొనుట దేవునికి చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నీవు చెప్పినట్టు నీ శరీరం వినాలి. నీ శరీరం చెప్పినట్టు నువ్వు వినడం కాదు తల్లి. మన శరీరం మన కంట్రోల్లో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ అంటది ఏమంటది? ప్రార్థన చేయి. శరీరం ఏమంటది? అలసిపోయి పడుకోలే, రేపు చేర్చుకెళ్ళదు. ఇదే ప్రశ్న మళ్ళీ రేపు, ఇదే జవాబు మళ్ళీ రేపు కూడా చెప్తుంది ఈ శరీరం. అంటే ఇప్పుడు మనం సాధారణంగా ఆత్మదేవుడు చెప్పే మాటను వినమండోయ్. ఎవరి మాట అంటే ఎక్కువ శాతం శరీరం చెప్పిన మాటే మనము పడుకుందాం. కానీ పడుకుంటామా? పడుకోం. ఏది చెప్పండి, ఏది కొన్ని పడుకుంటావా? అది కూడా పడుకో, చూస్తూనే ఉంటావు. ఒక భక్తుడు ఈ మధ్యనే ఈ మొబైల్ని ఇప్పుడు ఏదో తోటలో ఏముంది, ఏం చెప్తుంది, మంచి చెడ్డల నుంచి దాంతో పోల్చాడు. అంటే నువ్వు మంచికైనా ఉపయోగించవచ్చు ఆ మొబైల్ని, చెడుకైనా. కానీ భూమి మీద 99% మొబైల్ని దేవుని బిడ్డలతో సహా చెడుకే ఉపయోగిస్తుంది. ఒక వ్యక్తి ఈ మధ్య లెక్క చేశాడు. 24 గంటలు సుమారు దినానికి 5.5 గంటలు మొబైల్తోనే మానవుడు గడుపుతున్నాడు. చూడండి, 5.5 గంటలు మానవుడు, అంటే మ్యాక్స్ మొత్తం చెప్ప 10 గంటలు గడిపిన వాళ్ళు ఉన్నారు, రాత్రి అంతా గడిపిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక అంచనా కానీ 5 గంటలు. 1 గంట అయినా ప్రభుత్వం గడుపుతున్నప్పుడు 1 గంట ప్రభుత్వం గడపడం మనకు ఎంతో కష్టము, ఎంతో భారం అయిపోతుంది. తన జీవిత కాలంలో ఒక మానవుడంట ఒకవేళ 60 సంవత్సరాలు బ్రతికితే 5 గంటలు లెక్క వేసుకుంటే మొత్తం 83 దినాలు మొబైల్తోనే గడుపుతాడంట. తన జీవితకాలం సంవత్సరంలో 365 రోజుల్లో 83 రోజులు మొబైల్తోనే గడుపుతాడు. చూడండి, ఎందుకు ఒక అరగంట లేట్ అవనవ్వండి, మీ మనసులో ఆలోచన నేను ఇంకా వదలదు. శరీరం చెప్పే మాట కదా. అందుకే పౌలు అంటాడు, ఇన్ని చెప్పిన నేను ఎక్కడ పడిపోతానని తన శరీరాన్ని ఏం చేస్తున్నాడంట? నలగొట్టుకున్నాడంట పౌలు. హల్లెలూయా. ఇన్ని చెప్పిన నేను ఎక్కడ భ్రష్టుడిని అయిపోతానేమో అని తన శరీరాన్ని నలగొట్టుకున్నాడంట. ఈ శరీరం నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. శరీరం నువ్వు మోకరించమంటే నీ శరీరం మోకరించాలి. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉండమంటే నీ కడుపు ఉపవాసం ఉండాల్సిందే. నువ్వు మోకాలు అయ్యంటే నీ కాళ్ళు మోకాలు అయ్యాలి. అంటే నీ శరీరం నువ్వు చెప్పినట్టున్నారు. లేవాలి 5 గంటలు నువ్వు లేవాల్సిందే నీ శరీరం. హల్లెలూయా. శరీరం ఏం కాదులే పడక, నో చాలు నీకు ఎక్కువ సుఖమైపోయింది శరీరమా, నువ్వు ఎక్కువ సుఖపడడానికి వీలేదు, నువ్వులే అనాలి నీ శరీరాన్ని. హల్లెలూయా. ఒకడు అలాగే అనుకున్నాడంట. ఏమన్నాడు భాస్కర్? నా ప్రాణమా సన్నుతించమన్నాడా? దావీదైతే సన్నుతించమన్నాడు. వీడేమన్నాడు? తినుము, త్రాగుము, సుఖించు. వెళ్ళిపోయాడు పైకి. ఆ రోజు వెళ్ళిపోయాడు. పౌరు స్తుతించుంటే ఇంకొన్ని రోజులు బ్రతుకునేవాడు. ప్రభు అన్నాడు, నువ్వు కూడా ఎరువాడా, వచ్చే ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను. ఎక్కువ సుఖపడుకోకూడదు, మనం శరీరాన్ని ఎక్కువ సుఖపెట్టకండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తమై ఉన్నది. మన పరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తమై ఉన్నది. మన శరీరాన్ని కాపాడుకోవడం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. 103:21 103:21 కీర్తన 103:21. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. హల్లెలూయా. ఇదే కీర్తనకారుడు మొదటి 2 వచనాలు మనం చూస్తున్నట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులను దేనిని మరువకుము. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు దావీదు? ఎవరితో చెప్తున్నాడు కీర్తనకారుడు? ఈ మాటను తన ప్రాణముతో చెప్తున్నాడు. తన ప్రాణము, నా ప్రాణమా నువ్వైనా నేనైనా సరే దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి సన్నుతించాలి. ఆయన చేసిన మేలులను దేనిని మర్చిపోవద్దు. ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభా నేను ఏ స్థితిలో ఉన్నవాడినయ్యా, ఏ స్థితిలో ఉన్నదాన్నయ్యా, నన్ను ఎంతగా నువ్వు దీవించావయ్యా. అయ్యా ఒకప్పుడు లోకంలో ఉన్నానయ్యా, ఇప్పుడు నీ సన్నిధానానికి నడిపించావయ్యా. ఒకప్పుడు చీకట్లో ఉండేవాడినయ్యా, ఇప్పుడు నన్ను నీ వెలుగులోకి నడిపించావు. ఒకప్పుడు మరణం కింద ఉండేవాడినయ్యా, ఇప్పుడు నాకు జీవాన్ని ఇచ్చావయ్యా. ఒకప్పుడు పాత స్వభావం ఉండేవాడినయ్యా, ఇప్పుడు నూతన స్వభావాన్ని ఇచ్చావయ్యా. ఒకప్పుడు ఎప్పుడు చూసినా నోరు తెరిస్తే బూతులే, కానీ ఇప్పుడు నోరు తెరిచిన దేవుని పాటలే. హల్లెలూయా. స్తుతిస్తున్నావా? దేవుని సన్నిధిస్తున్నావా? నువ్వు ఎక్కడున్నా, నేను చెప్పాను కదా కొన్ని వారం నేను ఒంటరిగా ఉంటే ఇదే పని, మాట్లాడుకుంటాను. అర్థంలో మాట్లాడు. బలరాం వచ్చేసాడు మనం, అయ్యారు ఎవరితో మాట్లాడుతాను? దేవునితో మరి నీకే డౌట్ వచ్చిందా అనేది ఎవరో ఉన్నారంటే నాకు అలా మాట్లాడడం ఇష్టం. ఒంటరిగా ఉంటే మాట్లాడతాం. కొంతమంది పిచ్చోళ్ళు అనుకుంటారు, నిజమే రోడ్డు అంటే వెళ్ళిపోయి మళ్ళీ మాట్లాడుకుంటే పిచ్చోళ్ళు అనుకోరు, లక్ష్మణ్ అనుకుంటారు. అలా మాట్లాడుకుంటూ నేను చట్నీ దాటిపోయి 20 కిలోమీటర్లు అయిపోయింది, ఇంకా రాదు చూస్తే ఎప్పుడు వెళ్ళిపోయి చట్నీ వదిలేసి మాట్లాడుకోవాలి. నీ ప్రయాణంలో ఉన్నా, నీ పని మీద ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే నీ నోట దేవుడు స్తుతి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రతిరోజు కూడా ఆత్మతో నింపబడ్డం. దేవుని ఒక వాక్యం అంటుంది కదా, మీలో ఉన్న ఆత్మను మీరు ఆరపడి చల్లారిపోతుంటారు. నో ప్రతిరోజు మనం ఏం చేయాలి? రగిలించబడుతూ ఉండాలి. బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచూ ఉండాలి. అగ్ని ఆరిపోవడానికి వీల్లేదు. నిత్యము నీ హృదయం అనే బలిపీఠం ఎప్పుడు కూడా మండుతూ ఉండాలంటే నీ నోట ఎప్పుడు కూడా దేవునికి స్తుతి ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడు కూడా సన్నుతించాలి, దేవుణ్ణి పొగడాలి. దేవుణ్ణి పొగిడితే నువ్వు అడిగిన దేవునికి ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పొగిడే బిడ్డగా ఉంది. మనలో చాలామంది పొగడతలకు పడిపోతుంటారు. పొగిడి కొంతమంది రాబట్టాలంటే ఏం చేస్తారు? ముందు వెళ్తా పొగుడుతారు, నీకు తెలియదు, లాస్ట్లో వేస్తారు ఈ డైలాగ్. మాట్లాడేసి ఓ నీ అంత గొప్పవాడు లేడు, నువ్వే అంత, అమ్మ నీ అంత తెలియదు, అమ్మ మరి 10,000 ఇచ్చేదారు తీసుకొచ్చాను, తర్వాత అడ్రస్ ఉంది. అలా మనలో ఇచ్చినాడు. మా సంఘానికి కూడా 2 వారాలు నమ్మకంగా వచ్చి 15,000 20,000 తీసుకొని గైప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడగడానికి కూడా అంటే నేను అవ్వలేదులే, నేను ఆయన ఎవరికి ఇవ్వను, తీసుకోవడమే తప్ప. లలిత అనుకుంటే నాకు కూడా పంపిస్తాను, నువ్వేం భయపడు, ధైర్యం అంటే ఉన్నారు. ఇప్పుడు రేపు గమనానికి ఇచ్చారు, అమ్మ ఇస్తా వస్తా, ఈ వారం వస్తా, మళ్ళీ వచ్చే వారం రాను, మళ్ళీ ఇవ్వాలి. ఎక్కడితే చూసుకో గైపు పొగడుతులు పడిపోతాయి. ఇంకొకటి అప్పు ఇచ్చినోడు బాగానే ఉంటాడు, అప్పు తీసుకున్నాడు మధ్యలో ఉండకండి. మధ్యలో ఉన్నవాడు మాత్రం సంకనాగిపోతాడు, జాగ్రత్తగా ఉంటాడు. చాలామంది లేదో గొప్ప వాళ్ళగా నేను ఇచ్చారా ఇచ్చేసి, తీసుకున్నవాడు బాగానే ఉంటాడు, ఇచ్చి మధ్యలో ఉన్నాడు నలిగిపోతాడు. లక్ష్మణ్ ఉన్నాడు అని కదా పోతపోదా. అప్పు తీసుకున్నాడు కారులో తిరుగుతుంటే అప్పు ఇచ్చినోడు అడుగుతుంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. మన ఇండియా పరిస్థితి అయితే
కోట్లు కోట్లు తీసుకుని విదేశాల్లో బాగానే ఉన్నారు. వ్యాపారస్తులు విదేశాల్లో బాగానే ఉన్నారు. అది రైతు కానీ బ్యాంకులో అప్పు తీసుకుంటే ఆడ అప్పు తీర్చేవాడికి ఆ బ్యాంకు కూడా ఒప్పుకోడు. అలాగే ఎంతోమంది రైతులు 30,000 లక్షల రూపాయలు అప్పు తీసుకొని కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు మన దేశంలో కొన్ని వేల మంది ఉన్నారు. కానీ కోట్లు కోట్లు ఎగ్గొట్టేసి విదేశాల్లో హాయిగా బ్రతికేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకి రుణమాఫీ, కొన్ని వేల కోట్ల రుణమాఫీ, రైతులకి మాత్రం పట్టించు. మన సంఘంలో కూడా ముగిస్తానా, మన సంఘంలో కూడా పార్వతం గారేనండి కథ మరి ఏం కొడతదే కొట్టినా పర్లేదు. ఈయన మనకెవరు ఇచ్చారు పక్కనే ఒడియా లక్ష్మి ఒక్కదాయి నా దగ్గర దాచింది చాలాసార్లు, కాంతమ్మ దాచింది. ఎందుకు తెలుసు, అయ్యా ఎప్పుడు నా పరిస్థితి ఏమైపోతుంది నాకు. మేము ఒంటరి వాళ్ళం అంటే వాళ్ళు ముందుగానే వాళ్ళ సమాధి కార్యక్రమం కోసం నా దగ్గర డబ్బు దాశారు. ఈరోజు చెప్తున్నా గుర్తుంది, నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తాను. ఎప్పుడు ఏమవుతుందో మాకు తెలియదు. వాళ్ళు అలాగే దాచుకోవడమే కదా, మధ్య మధ్య నేను కాంతమ్మ గారు ఏది అవసరం, అయ్యా మాకు ఒక అడ్నేస్ అమ్మగారు మీ డబ్బే కదా ఇక తీసుకో. రేపు ఉదయం తల్లిగారు కాంతమ్మకు కానీ ఒడియా లక్ష్యం ఏదైనా బాధ్యత నాదే, ఎందుకంటే వాళ్ళు నా దగ్గర దాచుకోరు. నేను చాలాసార్లు చెప్పాను, అమ్మ మీరు బయట కాదు, మీరు ఒకవేళ ఎవరైనా దాచుకోవాలనుకుంటే సంఘంలో మీరు దాచుకోండి, లేదంటే మన దగ్గర ఒక రిజర్వ్ బ్యాంక్ ఉంది, లాజర్ దగ్గర దాయండి, సంఘంలోనే దాయండి. మీకు ఏ అవసరం వచ్చినా సరే మీరు ధైర్యంగా సంఘంలో అడుగుతారయ్యా ఇగో నేను ఇచ్చాను కదా. అక్కడ ఇక్కడ ఇది పోయే ఇది పోయే ఇది పోయే, అయ్యా ప్రార్థన ఏం చేయాలి ప్రార్థన చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు బాగా డబ్బు విలువ తెలియాలండి మీకు. చాలామందికి డబ్బు విలువ తెలియదు. డబ్బుని చాలా జాగ్రత్త ఖర్చు పెట్టడం తెలియాలి. ఖర్చు పెట్టడం ఈజీ, సంపాదించడం చాలా కష్టం. నీ దగ్గర ఉన్నప్పుడు అందరూ వస్తారు తల్లి, నీ దగ్గర లేకపోతే ఎవడు పట్టించుకోండి. చిన్న కుమారుడి విషయంలో అదే జరిగింది. స్నేహితులు అందరూ ఉన్నారు, డబ్బు అయిపోయిన తర్వాత ఒక్కొక్కడు దూరం అయ్యి ఎవడు సాయం చేయలేదు. లాస్ట్కి పందులు తినే పొట్టు తినాలనుకున్నా సరే దొరకలేదు. ఏ స్నేహితుడు కూడా సాయం చేయలేదు ఆ వ్యక్తికి. బెల్లం ఉన్న దగ్గర చీమలు అన్నట్టుగా నీ దగ్గర రూపాయి ఉంటేనే నీ చుట్టూ 10 మంది, ఆ రూపాయి నీ దగ్గర లేకపోతే ఎవడు నేను అసలు పలకరించినోడే ఉండడు. పద్మావతి కూడా అలా దాచుకుంది. పద్మావతి చెప్పిందంట, అయ్యా ఇగో మా అయ్యగారు వస్తారు, మా అయ్యగారికి మీ డబ్బు ఇవ్వను, మా అయ్యగారి చేతుల మీద కానీ సమాధి కార్యక్రమం జరగాలి, మా అయ్యగారు సంఘంలో మనం ఎందుకు చేస్తాం, మనం దాచుకుంది అలా. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా పొగడత గురించి ఇంత స్టోరీ వచ్చింది. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి పొగడాలి, స్తుతించాలి. అప్పుడు దేవుడు మీ హృదయ వాంఛలను తీరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. 2 విషయాలు ఆ రిఫరెన్స్లు చదువుకొని ముగించాను. ఎబ్రీ పత్రిక 10:36. ఎబ్రీ పత్రిక 10:36. ఎబ్రీ పత్రిక 10:36 చూడండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరం, అంటే సహనము, ఓపిక. ఆవేశపడడానికి వీల్లేదు తల్లి, తొందరపాటు అనేది మంచిది కాదు. వాగ్దానము పొందు నిమిత్తము మనకేం కావాలంటే ఓర్మి, ఓపిక, సహనం, ఓర్పు, ఎదురు చూపు. ఎస్, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానాలు బైబిల్లో ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానం భూమి మీద ఉన్నప్పుడే దేవుని యొద్ద నుండి అడిగి వాటిని స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.
భూమి మీదే. కొన్నిసార్లు అడిగిన వెంటనే నీకు దొరక్కపోవచ్చు, కొన్నిసార్లు కొన్నిటికి సమయం పడుతుంది, కొన్నిటికి కొన్ని దొరకాలంటే కొంత సమయం కావాలి, ఎదురు చూడాలి, ఓపిక కావాలి. కొన్నిటికి వెంటనే జవాబు వస్తుంది, కొన్నిటికి సంవత్సరాలు. సహనం ఉందా? ఓపిక ఉందా? తొందరపడడానికి వీల్లేదు. నీకు లేట్ అవుతుందంటే నువ్వు అడిగిన దానికన్నా శ్రేష్టమైన దాన్ని, ఉత్తమమైన దాన్ని నా ప్రభువు మనకివ్వాలని వాటిని రెడీ చేస్తున్నాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? తొందర, ప్రతిదానికి తొందరే. అందుకే దేవుని ఒక వాక్యం అంటుంది, 10:30 ఏముంది? మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి, అంటే మీకు ఓపిక, సహనము అవసరమైన, అంటే ఓపిక కలిగి ఉండడం కూడా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6:6-7 వచనాలు. ఎఫెసీ పత్రిక 6 మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనోపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక, బాగా గమనించండి, మనుషులకు చేసినట్టు కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనోపూర్వకముగా జరిగించుచు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకముగా, ఏంటంటే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. హల్లెలూయా. దేవుని పని చేయడం కూడా దేవునికి చిత్తం. ఇక్కడ సేవ చేయడం అంటే ఏదో బైబిల్ బోధించడం కాదు. సేవ చేయడం అంటే పాస్టర్స్ అయిపోవడం కాదు. నీ దైవ సేవకుడు కావచ్చు, నీ సంఘంలో కావచ్చు, నీకు ఏ పని అయితే చెప్తే ఆ పనిని నువ్వు ఇష్టపూర్వకంగా చేయాలి. నీకు అప్పగించిన పనిని నువ్వు ఇష్టపూర్వకంగా చేస్తే అది దేవుని ఒక చిత్తం. మనుషులు సంతోష పెట్టాలని మీరు ఏదో చేయొద్దండి. మనుషులు మెప్పు కోసం మీరు ఏదో చేయొద్దు. నీవైనా నేనైనా ఎవరైనా సరే దేవుని మెప్పు కోసం మనం పని చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను కదా గత వారం, ఈ రోజు మనల్ని పొగిడిన వాళ్ళు రేపు మనం తిట్టవచ్చు. ఈ రోజు మన మీద పువ్వులు వేసుకున్న వాళ్ళు రేపు నీ మీద రాళ్ళు వేసుకోవచ్చు. మనుషులు మెప్పు కోసం కాదు, మనుషులు చూడాలని కాదు, మనుషులు మెచ్చుకోవాలని కాదు. నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా ఉండు, అది దేవునికి చిత్తమై ఉన్నది. హల్లెలూయా. సంతోష పెట్టాలి మనం దేవుణ్ణి మన పని ద్వారా. అయ్యా నేనేమే పట్టణానికి వెళ్ళంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు అయ్యగారు? ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అలాగే ప్రభా నువ్వు చెప్పినట్టే ప్రభా అని దేవుని ఎంత భయంకరమైన మాట అంటే దేవుని సన్నిధానంలో నుండి పారిపోయాడు. ఎంత దురదృష్టవంతుడు యోనా చూడండి. నేనేమే పట్టణానికి వెళ్ళరా బాబు, అక్కడ 1,20,000 మంది ప్రజలు నశించిపోతున్నారు, పాపంలో ఉన్నారు, ఇగో 40 దినాలు నా నువ్వు వెళ్ళు వాళ్ళకి చెప్పు, ఒక అవకాశం ఇస్తే. అలాగే ప్రభా అని చెప్పి తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయాడు. ఏం తెచ్చుకున్నాడు? నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. తనకు ఒకటికే వచ్చింది నష్టం, వాడిలో ఉన్న వాళ్ళందరికీ నష్టం. విలువైన సామానం అంతా కూడా సముద్ర పాలైపోయింది. మీరు కూడా అంతే. ఈ దైవ సేవకుడు ఏ పని చెప్తే పని చేయాలి. నన్ను సంతోష పెట్టడానికి కావు, నీవైనా నేనైనా ఎవరైనా సరే దేవుని సంతోషపెట్టాలి. హల్లెలూయా. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. చివరిగా చూడండి, 1 పేతురు పత్రిక 2:15. 1 పేతురు పత్రిక 2:15 చూడండి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే, అంటే దాన్ని చూడండి పుట్నోట్లో మేలు చేయువారై అని ఉంది. మూర్ఖులు నోరు మూయుట దేవుని యొక్క చిత్తము. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు నోరు మూయుట. నోరు మూయుట అన్నారని నోరు మీద కొట్టేయకండి. ఇది అక్కడ అర్థం ఏంటంటే
అసలు మూర్ఖులతో మాట్లాడడమే తప్పు. కొంతమంది ప్రతిదానికి వాదిస్తుంటారు. తెలిసింది తక్కువ, తెలియదు, ఏమీ తెలియదు. ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని చిత్తం ఏంటి? వాళ్ళతో వాగ్వాదం చేయడం కదా. వాళ్ళు ఎంత వాగ్వాదం చేస్తున్నప్పటికీ కూడా వారిని ప్రేమిస్తూ, వారి పట్ల సహనము చూపిస్తూ, మన సమాధానం, మన మాట ఎప్పుడు కూడా ఎదుటి వాడిని రెచ్చగొట్టేటట్టుగా కాదు. మన మాట ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? బైబిల్ చెప్తుంది. ఎలాగ ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. ఇక్కడ పేతురు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏలయనగా మీరిట్లు అంటే మన మాట, మన ప్రవర్తన అటువైపోడు ఎంత మూర్ఖుడైనా సరే వాడికి ఎలా ఉండాలంట? మేలు చేసే విధంగా ఉండాలంట. యుక్త ప్రవర్తన అన్న దగ్గర పుట్టినట్లో మేలు చేయువారై అంటే మీరు మేలు చేసేవారుగా ఉండాలి ఇతరులకి. ఒకవేళ అవతల వాడు నీకు కీడు చేసినా, అవతల వాడు నీకు అపాయం తెచ్చినా మనం ఏం చేయాలంటే అవతల వాడి యొక్క మేలునే మనం కోరుకోవాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తాం? ఎదుటోడు మనకి కీడు చేస్తే మనం కూడా కీడు చేయాలని చూస్తాం. ఎదుటివాడు మనల్ని అపహాసిస్తే మనం కూడా అపహాసించాలని చూస్తాం. ఎదుటివాడు మన మీద నింద మోపితే మనం కూడా కానీ దేవుని నో, మీరు మేలు చేసేవారుగా మీ ప్రవర్తన, మీ యుక్త ప్రవర్తన. అప్పుడు అటువైపు ఎంత జ్ఞాని అయినా వాడు నోరేమవుతుందంట? మూయబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం అంటుంది అంటే నెత్తి మీద మీరు భోజనం పెట్టుడి, అప్పుడు అంటే వాని నెత్తి మీద నిప్పులు కుంపటి. అంటే వాడికి అర్థం కాదు. ఇదే నేను ఎంత ద్వేషించినా, ఎంత అసహించుకున్నా ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడే, ఈ వ్యక్తి నన్ను ఆదరించాడే, ఈ వ్యక్తి నాకు సహాయం అని వాడు మైండ్ కాలిపోతున్న లోపల రగులుతూ ఉంటుందంట. వాడు ప్రియ దేవుడు. ఎంతోమంది ఈ విధంగా దైవ సేవకులు అపహాసించిన వాళ్ళు, దేవుని అపహాసించిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు ఇప్పుడు దేశంలో గొప్ప గొప్ప సేవకులుగా దేవుని చేతుల బలంగా వాడబడుతున్నారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది దేవుని చిత్తం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము, పరిశుద్ధముగా ఉండుట దేవుని చిత్తము, మన శరీరంలో మన ఘటములను కాపాడుకోవడం దేవుని చిత్తము, దేవుని స్తుతించుట దేవుని చిత్తము, అదేవిధంగా ఓర్పు, సహనము, ఓర్మి కలిగి ఉండుట దేవుని చిత్తం, ఇష్టపూర్వకంగా దేవుని పని చేయడం దేవుని చిత్తము, బాధ్యత కలిగి ఉండడము కూడా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఇష్టాన్ని మనం నెరవేర్చేవారుగా మనము ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనందరం నేర్చుకోబడదాం. పాట పాడుకుంటూ మనం కానుకలను, దశమ భాగములను సమర్పిద్దాం.